వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఏవి పడిందా, ఏమన్నా పడిందా? నిజంగా విన్నర్ ఎవరైనా ఉన్నారంటే ఇమానియల్కు ఈ విన్నర్స్ ఇవ్వాల్సిందే. ఈ కళ్యాణ్ తనుజ వీళ్ళు కాదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఏవి ఎలా ఉందో తెలియదు, కానీ తన ఏవి మాత్రం వేరే లెవెల్ ఉందబ్బా. ఏమి ఎమోషను, ఏమి ఆ యాక్షన్లు, ఏమి ఆ రియాక్షను, ఒకటా రెండా? ఇమాన్యుల్ గురించి బిగ్ బాస్ చెప్పే ఎలివేషన్ చూస్తుంటే ప్రతి ఒక్క టాస్క్ని, ప్రతి ఒక్క ఆయన వేసిన జోకుల్ని, ఇది కదా విన్నర్కు ఉండాల్సిన క్వాలిటీసు. కానీ తను చేసుకున్నదల్లా తన చేతులారా చేసుకున్నాడు ఇమాన్యుల్. ఎంత బాగా చేసి చెప్తున్నారు. ఆడ చూస్తుంటే ప్రతి ఒక్కరిని సెంటిమెంటు, కామెడీకి కామెడీ, యాక్షన్ వస్తే యాక్షను, వాళ్ళకి ఏదైనా రియాక్షన్ వచ్చినప్పుడు రియాక్షన్ కూడా ఇస్తున్నాడు, యాక్షన్కి రియాక్షన్ ఇస్తున్నాడు. ఎంత బాగా చేసినాడబ్బా. ఇమాన్యుల్ గురించి బిగ్ బాస్ చెప్తుంటే కూడా బిగ్ బాస్ చెప్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు ఇమాన్యుల్. అంటే అది సంతోషము, బాధ కలగలిపిన ఆ ఎమోషన్ ఏమైతే ఉంటుందో లైఫ్లో ఒక్కసారన్నా అది అనుభవించాలి ఎవడైనా సరే. ఎందుకంటే ఇన్నాళ్ళు చేసిన తను పడిన ఏమంటారు ఆ టెన్షను, ఆ ఒత్తిడి, ఆ కష్టాలు నష్టాలు, ఫ్రెండ్ అనుకొని వాళ్ళతో అనిపించుకొని. ఎందుకు అంటున్నానంటే ఫ్రెండు వీళ్ళు ఎందుకు బాధపడతాడంటే ఎక్కువ శాతం తనుజతో కొట్లాడిన కొద్ది రోజులు ఆ గొడవల వల్ల తను చాలా డిస్టర్బెన్స్ అయినాడని స్పష్టంగా తెలుస్తుంది. మీరు చెప్పండి, తను డిస్టర్బెన్స్ అయినాడా లేదా? తనుజ మాట్లాడకపోతే ఈరోజు కూడా సేమ్ ఏవీలో వచ్చి తనుజ నువ్వు మాట్లాడలేదు, నువ్వు నా ఫ్రెండే కాదు అంటానే ఇక్కడ కారిపోతానే నీళ్ళు. తను సీన్లోకి వస్తే అంత సెంటిమెంట్ ఏంటి స్వామి నీకు? తనుజ మీద అద్భుతంగా పండిస్తున్నాడు అతనికి అంత ఇష్టం ఉంది. తనుజ కూడా వీళ్ళిద్దరికి బాండింగ్ స్టార్టింగ్లో ఎవరు రీతు వీళ్ళ ముగ్గురు కూర్చోండే ఆ బాండింగ్ కానీ ఎంత ముచ్చటగా ఉంది. వాళ్ళ ఇద్దరిది అనుకుంటే తర్వాత వచ్చేసి వాళ్ళ సంజన గారి బాండింగ్ కూడా ఒక మదర్గా ఫీలింగు, తన కోసం ఇతను చేయడము. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ చెప్దాం, అది మళ్ళీ వేరే కొట్లాడేంటి అవి మళ్ళీ వద్దాం. దానికన్నా ముందు ఈ స్వీట్ మెమరీస్ అయితే ఒకటి మించి ఒకటి ప్రతి ఒక్కరితోనూ ఎంత బాగా బాండింగ్. అసలు ఆ వేషాలేమి, ఆ జోకులేమి, ఏవి అంటే పరిపూర్ణమైన ఏవి ఇన్నాళ్ళు చూపించారు కదా. ఎలిమినేషన్ అయిన ఇంతమంది చూపించారు కదా ఏవీలు, ఎవరివి ఇంత పరిపూర్ణమైన ఏవి చూడలేదు. ఇక వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చే వాళ్ళకి ఎలా వస్తాయో మరి మనకు తెలియదు. దానిలో వచ్చినాక దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఇమాన్యుల్ది మాత్రం మీలో ఎంతమందికి నచ్చింది చెప్పండి. ఏవి ఎంత బాగా సెట్ అయింది అంటే అతని దగ్గర మీరేమన్నా అనుకోండి ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ లేవు. ఇమాన్యుల్ ఏదో కొన్ని సేఫ్ గేమ్లు ఆడినాడని అనిపిస్తుంది, కానీ నెగిటివ్ గేమ్స్ ఎప్పుడు ఆడలే. సేఫ్ గేమ్ ఆడేది వేరే, నెగిటివ్ గేమ్ ఆడేది వేరే. నెగిటివ్ గేమ్ ఆడితే ఇన్నాళ్ళు హౌస్లో పెట్టరు. సేఫ్ గేమ్ ఆడితే కొద్దిగా సేఫ్ ఉంటే ఓట్లు తగ్గుతాయి అంతే. ఇప్పుడు మనకు జరుగుతున్నది అదే కదా. తనకి సేఫ్ గేమ్ ఆడడం వల్ల అంటే నేను బయటికి ఒకవేళ నామినేషన్ లేకపోతే ఏమవుతుందో అనేది సేఫ్గా అందరితోనూ బాగా ఉండడం వల్ల ఈరోజు అతను కొంప ముంచింది. లేదంటే ఇది నిజంగా చెప్పాలంటే విన్నర్స్కు ఇచ్చే ఏవి ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. ఆ టాస్కులు ఏమిటివి, ఆ బురదలో పడడాలు, ఎన్ని టాస్కులు, ఆ బాక్సులు తన్నేయడాలు చాలా అద్భుతంగా వచ్చిందబ్బా. నాకైతే ఇమాన్యుల్ ఇన్నాళ్ళు కష్టపడిన దానికి వర్త్ ఇట్ అంతే. అతనికి ఈరోజు అన్నం తినాల్సిన అవసరం లేదు, ఇంకా నిద్ర కూడా పోవడేమో నాకు తెలిసి. అంత మంచి ఏవి పడింది. వాళ్ళ అమ్మను చూపించడము, ఆ ఒక్కసారి సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ థడేల్మని వస్తే ఆ సాంగ్కి నా సామి రంగా అది ఇంకా వేరే లెవెల్ అంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి మనకి. అంత బాగా పడింది. వీళ్ళిద్దరిది ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవి మైనస్లు అన్నీ. ఆ కత్తితో పొడవడాలు,
ఒకరినొకరు నామినేషన్లు ఇవి దీనిలని మళ్ళీ దీనిలతోనూ ఏడిపించి ఆనందంతోనూ ఏడిపిస్తాడు, బాధలతో కూడా ఏడిపించడము. ఏ మాటకి మాట చెప్పాలి. పరిపూర్ణమైన జర్నీ ఎవరిదైనా ఉందంటే ఇమానియల్దే. ఇప్పటి వరకు ఇంతమంది పోయినారు కదా, వాళ్ళందరికీ ఒక్కరు కూడా ఈ రేంజ్లో పడలేదు. ఇతనికి పడిన ఏవి అయితే అద్భుతం. మిగతా చూద్దాం, ఇంకా మిగతా ఎలా ఎలా ఉంటుందో చూద్దాము. ఏ దానికైనా కానీ ఇంత బాగుంటుందని మాత్రం ఊహించలేం మనం. ఇమానియల్ నువ్వు కామెడియన్గా వచ్చావు, నువ్వు కమెడియన్గా వచ్చి హీరోగా పోతున్నావు అని బిగ్ బాస్ వాళ్ళ అమ్మ అడిగినట్టే చెప్పడము. దానికన్నా ముందు మీ తలలో ఇన్ని ఐడియాలు ఉంటే మరి జుట్టు ఎలా ఉంటుందని ఆ కామెడీ పంచెస్ ఒకదాని మించొకటి. ఇన్నాళ్ళు కష్టపడిన దానికి ఇది కదా సార్థకము ఇమానియల్కి. ఇమానియల్ అలాగే వీళ్ళతో ఉండే బాండింగు, పవన్తో ఉండేది, కళ్యాణ్తో బాండింగు, భరణి వాళ్ళతో ఉన్న అప్పుడు మొత్తం స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారో ఆటి నుంచి మొత్తం తీయడము. వా 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 సూపర్ 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 గుడ్. అంతే, ఇంతకన్నా ఏం చెప్పేది అవసరం లేదు. టాప్ 5లో ఉన్నందుకు వాళ్ళకు కప్పు వచ్చినట్టే. ఇక ఈ ఏవీలు చూసుకుంటేనే వాళ్ళకు కడుపు నిండిపోతుంది. అతను విన్నర్ అవుతాడా, రన్నర్ అవుతాడా, సూట్ కేసు తీసుకుంటాడా, లేదు ఏమి లేకుండా పోతాడా? ఇంతకన్నా అదృష్టం ఏమయ్యా? నాలాగా ఎంతమంది అనిపించింది ఇమానియల్ సాధించారా మొత్తానికి. 5లో వీళ్ళ కన్నా మన సంజన గారు కూడా బాగా కష్టపడి వచ్చినట్టే. వీళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా కష్టపడ్డారు, కానీ ఆమె కష్టంతోనే బయటకు వచ్చింది. ఆమెది ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత మన తనూజ మొత్తం అన్ని తీస్తారు. ఫస్ట్ నామినేషన్లు అవి చాలా ఉన్నాయి కదా. ఆమె మీద ఎంతమంది టార్గెట్ చేసిండేది, ఎవరితో ఏం పోరాడిండేది, అన్నీ చాలా అద్భుతంగా వస్తుంది. తన గురించి కూడా సపరేట్గా రేపు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. రేపు అన్నాడు ఇంక ఇవే సరిపోతాయి, రేపంతా ఇవే సరిపోతాయి వరుసగా. రేపు అన్నీ వచ్చేస్తాయి. కళ్యాణ్ కూడా బాగా ఒక రేంజ్లో వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ ఇప్పుడు రేంజ్లో ఉన్నాడు కదా బయట. తనది కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసింటాడు. తినబోతే రుచెందుకు అడగడం చూద్దాం, అన్నీ చూద్దాం. అలాగే చిన్నవి ఈరోజు జరిగిన విషయాలు చూద్దాం. దాంట్లో స్టార్టింగ్లోనే మన పవన్ వచ్చి తనతో చెప్తాడు, ఎవరు సంజన గారితో చెప్పినప్పుడు సంజన గారు మరి అప్పుడే చెప్తుందామె నేను మూలకుంటా. ఆమె మూలకుంటేనేమి లాస్ట్ ఉంటేనేమి ఉన్నిస్తారా? ఇది కదా పిచ్చాట ఆడేది. సంజన గారు తిక్కగా ఆలోచన చేసుకొని ఏమవుతుందమ్మా అవి సరదాగా ఆడేది, నీకేమైనా దానివల్ల ఏమన్నా ఇమ్యూనిటీ వస్తుందా, లేకపోతే నీకేమైనా ప్రైజులు వస్తున్నాయా, ఏదో అది వస్తుందిలే, దానికోసం ఇలా పెట్టుకోవడము టూ మచ్గా. తను చెప్తా చూడు ఏం చేస్తుంది. అబ్బాయి అడుగుతాడు నాకు సపోర్ట్ ఎవరు లేరు, వాళ్ళు ముగ్గురు నాకు వచ్చి వేస్తారు కదా, నువ్వు వచ్చి నాకు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి వెయ్యి అంటే అస్సలు ఇదే. ఈరోజు అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, సానుభూతి అంతా మన పవన్ మీదకి వస్తుంది. అరే అబ్బాయి అంతగా చెప్తే వేయలేదే, పవన్ బాగా ఆడతాడు కాబట్టి అంత టార్గెట్ తీసుకొచ్చి ఇతని మీద వేయడము కరెక్టేనా? అసలు అది ఏమాత్రం కరెక్ట్ చెప్పండి. అది సరదాగా ఉండేది, సరదాగా తీసుకోవాలి. వీళ్ళలో తెలివైనడు ఎవడైనా ఉన్నాడంటే ఒకడు కాదు, ఇద్దరు ఉన్నారు మనోళ్ళు. ఇద్దరు పిచ్చిచ్చర్ పిడుగులు వీళ్ళిద్దరు బాగా కామెడీ తీసుకుంటున్నారు. ఎవరు? కళ్యాణ్, ఇమానియల్ బాగా నవ్వుతూ సరదాగా. కళ్యాణ్ బాగా నచ్చింది పొద్దు ఏమంటే తనూజ కూడా మరీ సీరియస్ అయ్యి అమ్మాయి ఊరిక ఉన్నది లేనిది బయట వాళ్ళకు ఏమంటారు బ్యాట్ అవ్వడానికి. కాకపోతే ఎందుకమ్మా అంత కోపం ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎందుకు అంత చేస్తుంది? ఈ గేమ్లు గెలవకపోతే ఏమన్నా నేను టాప్ 5 పంపిరా? ఇలాంటివి కదా చిన్న చేసుకోండి తప్పులు. నీకు అవసరమా చెప్పు. తనూజ ఫ్యాన్స్కి అయితే నా వరకు నేను అలా చేయకూడదు. ఎందుకంటే ఇంత కష్టపడి కట్టుకున్న కోటని నువ్వు ఈ సీరియస్ మోడ్లో పోయి దాన్ని చెడగొట్టుకోవడము కరెక్ట్గా. కళ్యాణ్ అవతలు చూడండి, కళ్యాణ్ ఎంత కామెడీగా చేసుకుంటూ అతను ఎంత బాగా చేసుకుంటున్నాడు. ఇమ్ము ఎప్పుడు ఇంత సీరియస్ కాడు. తనుజాకు నచ్చంది చాలా జనాలకి కోపమే. అందరి మీద కోపడుతుంది. స్టార్టింగ్ నుంచి ఉంది, అప్పుడు ఉంటే ఇప్పుడు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు దగ్గరికి వచ్చినాక జాగ్రత్త ఉండాలి. పక్కన నీ ఫ్రెండ్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. అబ్బాయి ఎంత కామెడీ తీసుకుంటాడు, ఎంత సరదాగా అదే ఉండాలి. నువ్వు ఎప్పుడు ఒకేలా ఉంటే అన్ని వేళలా జరగదు అది. తనుజకి ఎవరైనా చెప్పారు ఆల్రెడీ. పాప అమ్మాయి కూడా ఏదో టెన్షన్లో ఉంది, దానివల్ల తీసుకుంటుంది ఆ టెన్షన్ తప్ప. అదే వీళ్ళకి ఆయుధం అవుతుంది. వాళ్ళ హేటర్స్ ఎవరైతే ఉన్నారో
నచ్చని వాళ్ళకందరికీ నచ్చకుండా పోవడానికి కారణం ఏమంటే కోపమే. ఏంటి అమ్మా ఇలా ఇలా ఇలా. సరే అయిపోయింది, దానికి ఇంకెందుకులే, దగ్గరికి వచ్చేసింది, వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళే ఇంకా. ఏం గేమ్ల గురించి ఇంత టెన్షన్ తీసుకోకూడదు నాకు తెలిసే. ఆ? నాకైతే అది బాగా అనిపించలే. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఏమన్నాని ఆ కోపం అనేది తగ్గించుకొని నవ్వు ఉండాలి, ముఖంలో నవ్వు ఉండాలి, చూస్తానే అట్రాక్షన్ చేయాలి. ప్రతి ఒక్కరిని అట్రాక్షన్ చేసుకోవడం మంచిది. ఈరోజు అంత ఇమాన్యుయల్ డే అబ్బా. అసలు ఆ జాతకాలు చెప్పడం కూడా ఎంత బాగా చెప్తాడు, ఎంత సరదాగా చెప్తాడు. కొంచెం డబల్ మీనింగ్ లేకపోతాడు మనోడు, కాకపోతే ఎవరికి తెలియదు అన్నట్టుగా దాన్ని మళ్ళీ కవర్ చేయడము పర్వాలే, బాగానే ఉంది. కామెడీగా అందరినీ చెప్పుకుంటూ రావడము. ముఖ్యంగా తన ఎవరు కళ్యాణ్ చెప్పినప్పుడు కూడా బాగా కామెడీ పట్టిస్తాడు. కళ్యాణ్కి అలాగే మన పవన్ కొంచెం టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది లైవ్లో చూసిన వాళ్ళకి. కొంచెం టార్గెట్ చేసేదో తప్పులన్నీ ఎతికినట్టుగా అనిపిస్తుంది, కానీ పర్వాలేదు పోతుంది. కళ్యాణ్కి మాత్రం బాగా ఎలివేషన్ సూపర్గా ఇచ్చినాడు, లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. దీంట్లో కొంచెం కట్ చేసినాడు, లైవ్లో చాలా బాగా చెప్తాడు. కళ్యాణ్కి బాగా చెప్తాడు, తనుజ పర్వాలే, అందరికీ పర్వాలేదు. జాతకము అన్నీ ఈ రోజంతా ఎపిసోడ్ అంతా ఇమాన్యుయల్దే, ఇంకా ఎవ్వరిది లేదు. వీళ్ళు ఊరికి తెలిసి తెలియక ఊరు కొట్లాడేది ఎవరెవరు, ఈ పవన్కి తనుజాకి పడుతోంది, వీళ్ళిద్దరికీ పోటీ పడుతుంది, ఎవ్వరికి వల్ల. దానివల్ల పవన్కి ప్లస్ అవుతుంది, మన తనుజానికి తగ్గిస్తా అన్నాడు పవను. ఏమంటే ఈ అబ్బాయికి ఏం ప్లస్ అవుతుంది కొట్లాడడం వల్ల. తనుజ ఫ్యాన్స్కి అలాగే హేటర్స్కి దొరుకుతుంది అమ్మాయి, హేటర్స్ చేతిలో దొరుకుతుంది. ఆ అమ్మాయిని కోపపడుతుంది చూడు, నిష్కారణం కోపడుతుంది. అవి తగ్గించుకుంటే మంచిది. ఈ ఎపిసోడ్ మాత్రం ఎక్సలెంట్. అలాగే ఓట్లు మాత్రం మర్చిపోద్దండి, మీకు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వేయండి. వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మకండి, ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారని. మీ కంటెస్టెంట్ని ఇన్నాళ్ళు కాపాడుకొచ్చారు, ఇప్పుడు కూడా కాపాడండి మీ ఓటు ద్వారా, ఇంతే. అలాగే మీకు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయండి. జై హింద్.